ట్రాఫిక్ జామ్ అవుతుంది. తన హోటల్లో ఎదురుగా జనాలు పబ్లిక్ ఎక్కువ వచ్చి బైకులు కార్లు అవి పార్క్ చేయడం వల్ల ఓవరాల్గా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఇదంతా క్లియర్ చేయటము, అలాగే ఆమెని ఫుడ్ ఇంకా సేల్స్ కూడా చేసుకోనివ్వకుండా ఆపిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అక్కడ నుంచి తను అది కుమార్ ఆంటీ వాళ్ళ ఇది, దాంతోపాటు వరుసగా ఇలా ఉంటాయి అన్నీ, అంటే బిర్యానీలు, అలాగే మామూలు వెజ్ నాన్ వెజ్ ఫుడ్, రోడ్ సైడ్ ఫుడ్ అంటుంటాం కదా. సో ఇది మొత్తం ఇట్లా ఒక చెప్పాలంటే ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుంది ఈ పక్కనే, హైటెక్ సిటీలో లోటెక్ లాగా. అయితే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చాలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తుంటారు ఇక్కడ తినడానికి. ముఖ్యంగా కుమార్ ఆంటీ ఆమె చేసే చికెన్ కర్రీ, అలాగే చికెన్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ, అట్లా కొన్ని ఐటమ్స్ చాలా ఆమె దగ్గర బాగా టేస్టీగా ఉంటాయనేది సోషల్ మీడియా ద్వారా బాగా ఇదవడంతో, సో మొత్తం మీద అయితే ఇప్పుడు ఒక రకమైనటువంటి అంటే సోషల్ మీడియాలో బాగా హైప్ అవ్వడం వల్ల కావచ్చు, మరి ఇక్కడ చుట్టుపక్కల వేరే వ్యాపారస్తులు కూడా మరి ఆమెకు బాగా వ్యాపారం సాగుతుంది, మాకు సాగట్లేదనే అక్కర్స్తో కూడా కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి మనకు ఆల్రెడీ వాళ్ళ కుమార్ ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్పడం జరిగింది. ఇట్లా మొత్తం పార్కింగ్ ప్రాబ్లం అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి రీజను. అయితే ఇక్కడ అంత విపరీతమైన ట్రాఫిక్ పరిస్థితి అయితే ఏమీ లేదు. ఏంటంటే ఇది మెయిన్ హైవేనో లేదంటే ఇంకోటి ఏం కాదు, మామూలుగా ఉన్నటువంటి రోడ్డే. కాకపోతే అక్కడ అంటే ఒక కోపము, ఒక ఫ్రస్ట్రేషన్ అయితే కనపడతా ఉంది. తనకు బాగా బిజినెస్ జరుగుతూ ఉంది. సో మిగిలిన వాళ్ళు ఆ రేంజ్లో జరగట్లేదు అనే కొంత ఆవేదన అయి ఉండొచ్చు. లేదంటే అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. కానీ రెగ్యులర్గా విపరీతమైన ట్రాఫిక్ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ మేము కవర్ చేయడం జరిగింది ఇక్కడ. సో ట్రాఫిక్ పోలీసులు అయితే మా డ్యూటీ మేము చేస్తున్నాం, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఫుడ్ సేల్స్ అయ్యేటప్పుడు అందరికీ ఆపేస్తే ఇక్కడ అన్ని చోట్లకి కొంతమంది వెహికల్స్ వస్తూనే ఉంటాయి కదా, 2 వీలర్స్ కానీ అవి కానీ వస్తూనే ఉంటాయి. కేవలం కుమారి ఆమె షాపు దగ్గరికి వచ్చే వాళ్ళ వల్లే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కువగా అనేది ట్రాఫిక్ వారి యొక్క వెర్షన్గా మనకు కనబడతా ఉంది. మరి సో ఈరోజు వాళ్ళు వాపోతున్నారు, మా మీదే కక్ష కట్టి మాకు వస్తున్నటువంటి క్రౌడు, మాకు వస్తున్న బిజినెస్ని చూసి తట్టుకోలేకే ఇట్లా మా పైన ఇది చేస్తూ ఉన్నారు. సో పబ్లిక్ అలాగే మీడియానే మాకు ఇది చేయాలని చెప్పి వాళ్ళు కుమారి ఆమె మాట్లాడిన ఇది కూడా మనం చూడొచ్చు. సో జనరల్గా చూసినప్పుడు ఏంటంటే ఇదేమి విపరీతమైన హైవే లాగా, అంటే విజయవాడ హైదరాబాద్ హైవే లాగా, లేదంటే విజయవాడ బెంగళూరు హైవే లాగా ఉండేటువంటి అంత విపరీతమైన ట్రాఫిక్ ఏం కాదు. లంచ్ టైంలో కొంత యావరేజ్గానే ఉంటుంది. కాకపోతే 4 వీలర్స్ వస్తే ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 2 వీలర్స్ అంటే మేనేజబుల్, కానీ కార్లు వేసుకొని కూడా తినడానికి వస్తుంటారు. ఇక్కడ సాఫ్ట్వేర్ సెక్టర్ కాబట్టి బాగా ఫుడ్ టేస్ట్ ఉన్న వాళ్ళు దూరం ఎంతైనా వస్తారు కదా. ఆ వేలో అట్లా వచ్చినప్పుడు వెహికల్స్ కొంత ట్రాఫిక్ అవుతున్న జామ్ 4 వీలర్స్ వల్ల అయ్యే పరిస్థితి అయితే ఉంది. కాకపోతే వాళ్ళు కూడా దూరంగా చేసుకుంటారు. మ్యాక్సిమం ఇక్కడైతే 2 వీలర్సే పార్కింగ్ చేస్తుంటారు. సో మొత్తం మీద మరి ఇప్పుడు ఓవరాల్గా ఇంతకాలం సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయినటువంటి మరి కుమార్ ఆంటీ ఆమె ఇది ముందు మరి ఇక్కడ కంటిన్యూ అవనిస్తారా లేదా, మరి తనకి ఈ విధమైనటువంటి అంటే ఈ ట్రాఫిక్ పరమైన ఆంక్షల కారణంగా మరి నువ్వు ఖాళీ చేయాలి అని చెప్పినా కూడా తప్పులేదు. అదే అంటే అట్లా కూడా చెప్పే అవకాశం ఉంటుంది. మరి ఓవరాల్గా అంతా ఖాళీ చేపిస్తారా, లేదంటే ఆమెనే ఖాళీ చేపిస్తారా, లేదంటే అమ్మ మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటేనే మేము ఇక్కడ మీకు పర్మిషన్ ఇస్తామని అంటారా ఏంటనేది ముందు మనకి తెలుసుద్ది. మరి చూద్దాం ఏం జరుగుతుంది.